ఈసారి ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. బతుకమ్మ పండుగను రాజకీయం చేయొద్దని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ పిలుపునిచ్చారు. వరద బాధితులను ఆదుకుంటామని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ హామీ ఇచ్చారు. కేటీఆర్ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. తనంటే గిట్టని కొందరు వ్యక్తులు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు మునుగోడు ఎమ్మెల్యే. పార్టీలకు అతీతంగా 9 రోజులు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహిస్తామన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తామన్నారు. బతుకమ్మ పండుగను రాజకీయం చేయొద్దని సూచించారు. కబ్జాకు గురైన బతుకమ్మ కుంటను పునరుద్ధరించడంలో సీఎం రేవంత్ చొరవ అభినందనీయమని చెప్పారు పీసీసీ చీఫ్. బతుకమ్మని అదొక రాజకీయ వేదికగా మలుచుకొని దాని నుంచి లబ్ధి పొందిన సందర్భం. అందుకే ఇలా కాంగ్రెస్ పార్టీని మంత్రులు ధన్యవాదాలు చెప్తానండి. ఇది పార్టీలు లేవు, కుల మతాలు లేవు, ప్రాంతాలు లేవు, అందరూ కలిసికట్టుగా కలుపుకొని బతుకమ్మ ఆడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. తనంటే గిట్టని వ్యక్తులు కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని మొదటిసారి అసెంబ్లీలో ప్రశ్నించింది తానేనని, కానీ కాళేశ్వరం ప్రాజెక్టును తాను సమర్థిస్తున్నట్లు ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నారని, కొత్త పార్టీ పెడుతున్నారని పుకార్లు పుట్టిస్తున్నారన్నారు. తనకు మంత్రి పదవి రాలేదని, ప్రభుత్వానికి సీఎం రేవంత్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అబద్దాలు వైరల్ చేస్తున్నారన్నారు రాజగోపాల్. ఈరోజు నేను ప్రభుత్వానికి నాకు మంత్రివర్గంలో స్థానం కల్పించినందుకు నేను ఏదో ప్రభుత్వం మీద వ్యతిరేకత, రేవంత్ రెడ్డి గారి మీద వ్యతిరేకంగా ఉన్నా అని భావించి నా మీద ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా నేను మాట్లాడినట్టు మాట్లాడని విషయాలు కూడా సృష్టించి అబద్ధాలని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. వాటన్నిటిని తీవ్రంగా ఖండిస్తున్నా. రాష్ట్రానికి పట్టిన శనిగా కేటీఆర్ దాపురించారని మండిపడ్డారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ప్రజలను రెచ్చగొట్టి బతకాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. తన సొంత చెల్లె కవిత కామెంట్స్ కు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో కేటీఆర్ ఉన్నారని అన్నారు. జూబ్లీహిల్స్ లోనే కాదు, రాష్ట్రంలోనే బీఆర్ఎస్ కథ ఎప్పుడో ముగిసిందన్నారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది తప్ప మీలాగా అడ్డగోలుగా దోపిడీ చేసి ప్రతి ఎన్నికను గెలుచుకోవాలి ఏ విధంగానే చేసి ఒక్కొక్క ఉప ఎన్నిక జరిగితే గతంలో మీరు ఏం పేరు చేసిండ్రు? మొత్తం క్యాబినెట్ అంతా ఆ నియోజకవర్గంలో ఉండాలి, మొత్తం ఎమ్మెల్యేలంతా ఆ నియోజకవర్గంలో ఉండాలి. పనికి మాలిన పథకాలన్నీ కూడా ఆ ఒక్క ఉప ఎన్నిక కోసం గెలవడానికి కోసం మీరు ఎంత విధోపనలు చేసిందో తెలంగాణ ప్రజలు మర్చిపోరు. ఒక ఎన్నిక వస్తే దళిత బంధు పెడతారు, ఒక ఉప ఎన్నిక వస్తే బీసీ బంధు పెడతారు. ఇంత నీచ రాజకీయాలు చేసింది గతంలో బీఆర్ఎస్ పార్టీ. మేము అట్లాంటి నీచ రాజకీయాలు చేయం. భారీ వర్షానికి కంటోన్మెంట్ నియోజకవర్గంలో దెబ్బతిన్న పలు కాలనీలను, బస్తీలను ఎమ్మెల్యే శ్రీ గణేష్ పరిశీలించారు. ఆదుకుంటామని బాధితులకు భరోసా ఇచ్చారు. అధికారులతో కలిసి దెబ్బతిన్న నాలాలు, రోడ్లను పరిశీలించారు. త్వరలోనే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.